హాయ్ అండి. 'ప్రేమతో 34వ భాగమేనండి. ఆ రాత్రి ఎలాగో గడిపింది మౌనిక. ఉదయం లేచి పనులన్నీ చేసుకుంటూనే రఘు ఏదో చెప్తాను అన్నాడు అని దానికోసం ఎదురుచూస్తోంది. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక కంపెనీకి వెళ్ళే ప్రయత్నం ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని ఉంటే ఏంటి ఈరోజు వెళ్ళరా అనుకుంది. పిల్లలతో కబుర్లు చెబుతూ ఆడుతున్నాడు. మౌని, ఈరోజు నువ్వు వంట చేయకు, మనం బయటికి వెళ్దాం. నీకు పర్లేదుగా అన్నాడు. ఇదంతా ప్రేమే అంటే బయట ఎక్కడైనా చంపేద్దామని ప్లాన్ చేశాడా అనుకుంది మనసులో. పైకి లేదు, మీరు వెళ్దామంటే వెళ్దాం అంది. ఏమైనా కానీ ముసుగులో గుద్దులాటొద్దు. సరే, బయటికంటున్నాడుగా, పిల్లలు లేని టైం చూసి అడిగేయాలి అసలు ఇదంతా ఏంటి అని. మొత్తం అందరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఉండగానే సునంద ఫోన్ చేసింది. ఎవరు ఫోను అన్నాడు రఘు. నా ఫ్రెండ్ అంది మౌనిక. సరే, ఇప్పుడు మనందరం కలిసి ఉండగా ఏ ఫోను తీయద్దు. ఇప్పుడు టైం పూర్తిగా మన ఫ్యామిలీదే. నేను ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాను అని మౌని చేతిలో ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి తన జేబులో పెట్టుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఫోన్ కూడా తీసేసుకున్నాడు. ఒకవేళ ఏదైనా జరిగితే సునంద మేడంకి ఎలా చెప్పాలి అనుకుంటూ వెనక్కి తిరిగి చుట్టూ పరిశీలిస్తోంది, అక్కడ పోలీసులు ఉన్నారా అని. ఇంత అందమైన నేచర్ని పరిశీలించకుండా ఏంటి వెతుకుతున్నావు అన్నాడు. పిల్లలిద్దరూ నీళ్లతో ఆడుతున్నారు. నేనున్నా లేకపోయినా పిల్లలు ఇలా సంతోషంగానే ఉండాలి. అలా ఉండేలాగా నువ్వే చెయ్యాలి అన్నాడు అక్కడ కింద కూర్చుంటూ. మీరు నన్ను అనుమానిస్తున్నారా అంది సూటిగా అతని పక్కనే కూర్చుంటూ. అనుమానించటమా? నిన్న దేనికి ఎదురు ప్రశ్న వేశాడు. అదే పిల్లల్ని నేను సరిగ్గా చూడనేమోనని అంది తడబడుతూ. అలా అని కాదు, నాకెందుకో మీ ముగ్గురిని ప్రిపేర్ చేయాలనిపించింది నేను లేకుండా బ్రతకటానికి అన్నాడు. అదే, దానికి కారణం ఏంటని అడుగుతున్నాను అంది. ఇప్పుడు కాదు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారుగా, చేయని, సాయంత్రం ఇంటికి వెళ్ళాక చెప్తాను అన్నాడు. విక్రాంత్, సునంద ఇద్దరు స్టేషన్కి వస్తుంటే ఎస్ఐ ఫోన్ చేశాడు. సార్, రఘు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో ముగ్గురు అనుమానించేలాగా లేరు, కానీ నాలుగో వ్యక్తి ఎవరో తెలుసా అన్నాడు. ఏంటి, ఏదైనా సస్పెన్స్ స్టోరీ చెప్తున్నావా? ముందు విషయం చెప్పు అన్నాడు విసుగ్గా విక్రాంత్. నాలుగో వ్యక్తి మనం వెతుకుతున్న వినోద్, సతీష్ ఫ్రెండ్ వినోద్ అన్నాడు. ఏంటి, నిజమా అన్నాడు విక్రాంత్. అవును సార్, నిజం. వినోద్కి 20 లక్షలు వేశాడు. వినోద్ ఈ అకౌంట్ నెంబరు ఎవరికీ తెలియదు అనుకుంటాను అన్నాడు. అతను భార్య ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అప్పుడు అన్నీ చూశారుగా, అప్పుడు అది కనపడలేదా మీకు అన్నాడు విక్రాంత్. ఈ అకౌంట్ నెంబర్ మనకు తెలియదు సార్, ఇప్పుడు చూస్తే దాంట్లో నుండి మనీ డ్రా అవుతోంది అన్నాడు. ఏ ఏరియా నుండి అన్నాడు విక్రాంత్. బాచుపల్లి నుండి మల్లాపూర్ వెళ్లే రోడ్లో ఉన్న ఏటీఎం నుండి అన్నాడు అతను. మరి ఇంకేటి, ఆ ఏరియా వాళ్ళందరినీ అలర్ట్ చేయి. వినోద్ ఫోటో చూపించి ఎక్కడైనా దొరికితే అరెస్ట్ చేయమను. అతను మనకు కావాలి ఇమ్మీడియట్గా. ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు, అడుగడుగునా పరిశీలించండి అని కాల్ కట్ చేసి, మాటలు విన్నావుగా, ఇది రఘు చేయించింది అయ్యుండొచ్చు అన్నాడు విక్రాంత్. ఇప్పుడు అతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనుమానం కాదు, అదొక దాని ప్రకారం మనం అరెస్ట్ చేయలేం, అంత కరెక్ట్ కాదు కూడా. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా అది ఓకే. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో ఉంటుందని నేను అనుకోను. తప్పు చేసిన ఆడది ఎప్పటికీ ఆ తప్పు బయటికి రాకూడదు అనుకుంటుందిగా. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు, స్విచ్ ఆఫ్లో పెట్టింది. అక్కడ మన వాళ్ళు ఉన్నారు కనుక ఎక్కడున్నారని అడిగి తెలుసుకున్నాను అంది సునంద. ఇప్పుడేంటి చేయడం అన్నాడు విక్రాంత్. ఏం చేద్దాం, రఘు కూడా ఉన్న వాళ్ళని కనుక్కో, వదలకుండా కూడా ఉండమను అంది. ఫోన్ చేసి తెలుసుకున్నాడు. అవును సార్, వాళ్ళు ఓషియన్ పార్క్కి వచ్చారు, మేం కూడా అక్కడే ఉన్నాం అన్నారు వాళ్ళు. సరే, గమనిస్తూ ఉండండి అని కాల్ కట్ చేశాడు. అంతమంది మధ్యలో ఆమెను ఏదైనా చేస్తాడు అనుకోవడానికి లేదులే. వాళ్ళు అక్కడ నుండి ఇంటికి వెళ్లేలోపు మనకి వినోద్ దొరకాలి అంది సునంద. ఏటీఎం దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే వినోద్ వచ్చి డ్రా చేయడం కనిపిస్తోంది. ఆ ఏరియాలోనే ఉంటాడు అనుకుని బాచుపల్లి, బొల్లారం, మల్లాపూర్ మొత్తం 3 ఏరియాల్లోనూ పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. భార్య ఫోన్ మీద నిఘా పెట్టారు. రఘు, మౌనిక పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్న తర్వాత, నేను మీ ముగ్గురితోటి మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు రఘు. మౌనిక గుండె దడదడ తనకే వినిపిస్తోంది. పిల్లల ముందు పరువు తీసేస్తున్నాడు అనుకుంది. నాకు హార్ట్అటాక్ వచ్చింది అన్నాడు చిన్నగా. ఎప్పుడు నాన్న అన్నారు పిల్లలిద్దరూ చెరోపక్క కూర్చుని. మన ఆఫీసులో ఉండగా
ఎంప్లాయీస్ తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందుకే మొన్న లేటుగా వచ్చాను అన్నాడు. అయ్యో, నాకు అసలు తెలీదు. మాకెందుకు చెప్పలేదు అంది మౌనిక. మైల్డ్గా వచ్చింది. పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కానీ ఇంకొకసారి వస్తే ఇబ్బంది. అందుకే మీరు ముగ్గురు దానికి ప్రిపేర్గా ఉండాలి. నేను ఆస్తంతా నీ పేరు మీద రాసేశాను. పిల్లలిద్దరినీ నువ్వే చూసుకోవాలి. ఫోర్స్ చేయొద్దు. వాళ్ళు ఏం చదువుతాను అంటే అదే చదివించాలి అన్నాడు. ఏం పర్లేదు నాన్న, ఒకసారి వచ్చింది రెండోసారి రావాలని ఏం లేదు. నీకేమీ కాదు, అధైర్యపడకు. మేమున్నాంగా నీతో. పెద్దవాళ్ళలా మాట్లాడుతున్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని, సారీరా, సంపాదన ఎవరో పడి మీతోటి మంచి అనుభవాలన్నింటినీ మిస్ చేసుకున్నాను. ఇక మీతోటి మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా ఉంటాను. నాకు మనుషుల విలువ తెలిసింది. డబ్బు ఎంత కూడబెట్టినా తీసుకుపోయేది ఏమీ లేదు. మనుషులు మన్నా అంతే అనుకో. ఎంత ప్రేమించినా వాళ్ళని మనతో తీసుకువెళ్ళలేము. వాళ్ళు ఇక్కడ సుఖంగా ఉండాలి అనుకోవాలి. ఆ తర్వాత పిల్లలతో మాట్లాడుతున్న మాటలేమీ మౌనిక చెవులకి చేరలేదు. నిన్నటి నుండి ఈయన చెప్పేదంతా ఈయన లేకపోతే మేము ఎలా బ్రతుకుతామా అనా? నేను దాన్ని అపార్థం చేసుకుని సతీష్ని చంపేశాడేమో అనుకున్నాను. ఈ విషయం అర్జెంటుగా సునంద మేడంకి చెప్పాలి. అనవసరంగా నా భర్తను నేనే వాళ్ళ ముందు నిలబెట్టినట్టు అయింది. ఛీ, నేను ఎప్పుడూ ఈయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మా కోసం సంపాదన యావలో ఈయనుంటే నేను నా సుఖాల యావలో పడి ఒక భార్యగా చేయకూడని పనులన్నీ చేసేశాను. నాకింతటి విలువిస్తున్న మనిషికి నేను ఇచ్చింది ఇదేనా? దేవుడా, ఎందుకు నాకు ముందే తెలియలేదు? ఎప్పుడైనా హార్ట్అటాక్ వచ్చింది, ఆస్తి నా పేరు మీద రాశాడు. అలా అంటే కానీ ఆయన విలువ నాకు తెలియలేదు. మా కోసమే కదా ఇదంతా చేశారు అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ తప్పు నాది అంటే నేను ఒప్పుకోను. ఎప్పుడూ భార్య సుఖంగా ఉండడానికి సంపాదించే మనిషికి ఇప్పుడు భార్యకి ఏం కావాలో తెలుసుకోలేకపోయాడు. దేవుడా, ఇంత లేట్ అయిపోయిందేంటి అతను తెలుసుకునేసరికి? ఆ భార్య చేయకూడని తప్పు చేసేసింది. ఇప్పుడు మాకు నువ్వు ఏ శిక్ష విధించబోతున్నావు? అది మా ఇద్దరినీ విడదీసేదైతే కాకూడదు. ఇప్పటికన్నా మేము అన్యోన్యంగా ఉండేలాగా పాతవన్నీ మరిచి అతనికి నా ప్రేమను పంచాలి. అతని ప్రేమను పొందాలి. ఆలోచిస్తూ అలా కూర్చొని ఉంది. ఏంటి ఆలోచన అన్నాడు పక్కకొచ్చి కూర్చుని. ఇన్నాళ్ల నుండి డబ్బు డబ్బు అని మీరు డబ్బు చుట్టూ తిరుగుతుంటే మా మీద మీకు ప్రేమ లేదనుకున్నాను అంది. ప్రేమ లేకుండా మీ గురించి ఎందుకు సంపాదిస్తాను? నా ఒక్కడికైతే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అన్నాడు. కానీ డబ్బుంటేనే సుఖపడతామా? చిన్న చిన్న కోరికలు సరదాలు ఉంటాయిగా, అవి తీరకపోతే ఎంత డబ్బుండి ప్రయోజనం ఏముంది అంది. అది నిజమేరా, అది నేను తెలుసుకోలేకపోయాను. నీతో ప్రేమగా ఒక 10 నిమిషాలు కూడా ఎప్పుడూ కబుర్లు చెప్పలేదు. ఈ కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేసే బదులు ఆ టైంని బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో ఆలోచిస్తే ఇంకా పెరుగుతుంది అనుకున్నాను. డబ్బు వెంట పరుగులు పెట్టాను. ఇప్పటికీ నాకు జీవితం బాధపడింది. నేను లేకపోతే మీరెలా అనే భయం వచ్చింది. నేను మీకు పెద్దగా ప్రేమను పంచలేదు కనుక నన్ను మర్చిపోవడం ఈజీనే. ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. దానికి చాలా మనోధైర్యం కావాలి. అది నువ్వు పెంపొందించుకోవాలి. నేను ఎప్పట్లా కంపెనీకి వెళ్ళాను అన్నట్టు పిల్లల్ని ఎప్పుడూ చూసుకున్నట్టే నువ్వు చూసుకోవాలి అన్నాడు. మీరు అలా మాట్లాడకండి. మీరు అలా మాట్లాడితే నాకు భయం వేస్తుంది. మీకేం కాదు. భార్యతో నవ్వుతూ మాట్లాడుతూ, పిల్లలతోనూ సంతోషంగా మాట్లాడుతూ, కబుర్లు చెప్తూ, వాళ్ళని ఎక్కడికొక్కడ తీసుకువెళ్తూ, వాళ్లతో టైం స్పెండ్ చేస్తే వచ్చే సంతోషాన్ని మీరు ఇంకా అనుభవించలేదు. ఆ దేవుడు ఖచ్చితంగా మీకు ఆనందాన్ని దొరికేలాగా చేస్తాడు. అంత తొందరగా మిమ్మల్ని తీసుకువెళ్ళడు అంది. ఈ కబుర్లలో పడి సునందకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. వాళ్ళక్కడ తొందరపడుతున్నారు. వినోద్ దొరకలేదు. ఇప్పుడు అలానే వదిలేస్తే మౌనిక ప్రాణానికి ప్రమాదం. వినోద్కి డబ్బులు వేసిన కారణంగా అతన్ని అనుమానించి అరెస్ట్ చేయొచ్చుగా. అరెస్ట్ చేసి తీసుకురండి అంది సునంద. ఇక్కడ మౌనిక, రఘు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ వినపడి వెళ్ళి డోర్ తీసింది. పోలీసులను చూసి, ఈయనకేం తెలీదు, నేనే అనుమానించానంతే, మీరు వెళ్ళిపోండి, నేను సునంద మేడంతో మాట్లాడతాను అంది చిన్నగా వాళ్లతో. పోలీసులు ఆమెను తప్పించుకుని లోపలికి వచ్చారు. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి. ఈయనకి సంబంధం ఉందేమో అని వెళ్ళి పోలీసులకు నేనే చెప్పాను. ఇప్పుడు ఈయనకి సంబంధం ఏమీ లేదని తెలిసింది. అయినా పోలీసులు వచ్చేశారు. ఇప్పుడు ఈయన ఏంటి అంటే జరిగిందంతా చెప్పాలి అనుకుంటూ భయంగా చూస్తోంది. మీకు వినోద్ తెలుసా అన్నాడు ఎస్ఐ రఘుతో. ఏ వినోద్ అన్నాడు రఘు.
మీరు 25 లక్షలు అతను బ్యాంక్ అకౌంట్కి పంపించారు కదా, ఆ వినోద్ అన్నాడు. ఓ అతనా, తెలుసు, నేనే పంపించాను డబ్బులు. అతనికి డబ్బులు పంపిస్తే నేరమా అన్నాడు రఘు. మీరు ఒకసారి మాతో స్టేషన్కి రావాలి అన్నాడు ఎస్ఐ. దేనికి? వినోద్కి డబ్బులు పంపిస్తే అరెస్ట్ చేస్తారా అన్నాడు. ఆ వినోద్ సతీష్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనికి మీరు డబ్బులు వేశారంటే మిమ్మల్ని ప్రశ్నించాలిగా అన్నాడు ఎస్ఐ. అలా నిలబడిపోయి చూస్తోంది మౌనిక. ఏంటి, ఇదంతా నిజమేనా? అంటే ఈయనే చేయించారా అంటూ ఆలోచిస్తోంది. నువ్వేం కంగారు పడకు, పోలీసులు ఏదో పొరపాటు పడ్డారు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను అన్నాడు రఘు మౌనికతో. అలాగే కాదు అన్నట్టు తల ఊపింది. పోలీసులతో పాటు జీప్లో స్టేషన్కి వెళ్ళాడు రఘు. మౌనిక వెంటనే సునందకు ఫోన్ చేసింది. మేడం, మా హస్బెండ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమైంది మేడం? నిజంగానే సతీష్ని మా హస్బెండే చంపేశాడా అంది. అనుమానం అయితే ఉంది, ఇంకా తెలీదు, వస్తున్నాడుగా, మాట్లాడిన తర్వాత కన్ఫర్మేషన్కి రావాలి అంది సునంద. మేడం, ఒకవేళ మా హస్బెండ్ని హత్య చేసినా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, నాకు చెప్తారు కదా అంది. సరేలే అని కాల్ కట్ చేసింది సునంద. అంటే సతీష్ని చంపడం కోసం వినోద్కి డబ్బులు ఇచ్చి పంపించాడా? మా ఇద్దరి గురించి తెలుసా? తెలిసి నా మీద నమ్మకంగా ఆస్తంతా నా పేరు మీద రాసి పిల్లల్ని చూసుకోమంటున్నాడా? సతీష్ని చంపేశాడు కనుక ఇంకెవరితోనూ నేను అలా ఉండనని అనుకుంటున్నాడేమో. ఒకసారి పొరపాటు చేస్తే మళ్ళీ నమ్ముతారా? ఒకవేళ పోయిన తర్వాత నేను మళ్ళీ ఎవరితో అయినా కనెక్షన్ పెట్టుకుంటాను అనుకోవచ్చుగా. అమ్మో, ఆలోచిస్తుంటే బుర్ర పగిలిపోతుంది. తల పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చొని ఉండిపోయింది. రఘుని సునంద రూమ్లోకి తీసుకువెళ్లారు. కూర్చోండి మిస్టర్ రఘు అంది సునంద. అతను సునంద ఎదురుగా కూర్చుంటూ, చెప్పండి మేడం, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు. మీకు వినోద్ ఎలా తెలుసు అంది. తెలుసు మేడం, అతను సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముతాడు, నాకు అలా తెలుసు. మా కంపెనీకి 4 బొలారోలు కావాల్సి వచ్చి నేను అతనితో డీల్ మాట్లాడుకున్నాను. దానికోసమే 25 లక్షలు వేశాను అన్నాడు. మరి మీ వెహికల్స్ మీకు వచ్చేసాయా అంది సునంద. డెలివరీ అయ్యాయి కానీ అతను రాలేదు మరి మీరు అతను ఎందుకు రాలేదని అడగలేదా? ఎవరు డెలివరీ చేశారు అంది సునంద. అతని ఫ్రెండ్ అని చెప్పాడు, పేరేదో చెప్పాడు, గుర్తులేదు అన్నాడు. అతను ఎలా ఉంటాడో చెప్పగలరా అంది. అంతగా గుర్తులేదు కానీ మా కంపెనీ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, అక్కడ కనిపించవచ్చు అన్నాడు. ఆ వెహికల్స్ మీరు వినోద్ దగ్గర కొన్నట్టుగా మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంది సునంద. ఉంటాయి మేడం, కంపెనీ పిఏ దగ్గర. ఎక్కువసార్లు పిఏనే మాట్లాడాడు వినోద్తో, ఇదంతా అతనే చూసుకున్నాడు, మనీ మాత్రం నేనే పంపించాను. మా కంపెనీ రికార్డ్స్లో ఉంటాయి. అతని పేరు ఉండదు మేడమ్. అంటే అతను సొంతంగా కాదుగా, ఆ వెహికల్స్కి ఓనర్ ఉంటాడు, ఇతను మధ్యలో ఉంటాడు అన్నాడు. ఏమైంది ఇంతలా అడుగుతున్నారు? ఆ వెహికల్స్ కొనడంలో ఏదైనా ఇబ్బంది ఉందంటారా అన్నాడు రఘు. సతీష్ హత్య దగ్గర నుండి అతను కనిపించట్లేదు. సతీష్ ఫ్రెండ్ ఇతను, అందుకే అతనికి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చింది అంది సునంద. ఓ అదా, మీరు మా కంపెనీ దగ్గరికి వస్తే నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను అన్నాడు తేలిగ్గా. ఓకే మిస్టర్ రఘు, మీకు సతీష్ గురించి తెలుసా అంది. మా ఇంటికి పనికొచ్చాడు, అది కూడా కొన్ని సంవత్సరాల క్రితం, అంతే. ఆ తర్వాత ఎప్పుడు అతనితో కనీసం మాట్లాడను కూడా లేదు నేను అన్నాడు. మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాం, మీరు రావాల్సి ఉంటుంది అంది. తప్పకుండా, సతీష్ హత్య కేసుని నేను ఫాలో అవుతున్నాను, ఎవరు చంపారో నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు. ఎందుకని మీకంత ఇంట్రెస్ట్ అంది సునంద. ప్రత్యేకించి ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, కేసు ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్నాడు. ఓకే మిస్టర్ రఘు, మీరు వెళ్ళొచ్చు అంది సునంద. థ్యాంక్ యూ మేడం, మీ వాళ్ళని ఎవరినైనా కంపెనీకి పంపిస్తే నేను అవన్నీ చూపిస్తాను అన్నాడు. ఇప్పుడు మీతో పాటు ఎస్ఐ వస్తారు, మీరు అవన్నీ చూపించండి అంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అని ఎస్ఐతో పాటు కంపెనీకి వెళ్ళాడు. సునంద మౌనికకు ఫోన్ చేసింది. మీ ఫోన్ కోసమే చూస్తున్నాను మేడం, ఏమైంది? నిజంగా నా భర్త సతీష్ని చంపేశారా అంది. లేదనుకుంటా, ఇంకా కన్ఫర్మ్ కాదు. సతీష్ ఫ్రెండ్ వినోద్కి మీ హస్బెండ్ 25 లక్షలు ఇచ్చారు. అవి ఏదో పాత వెహికల్స్ కొనడానికి ఇచ్చాను అంటున్నారు. ఆ వినోద్ సతీష్ హత్య తర్వాత కనిపించట్లేదు, అందుకే ఇప్పుడు అనుమానితుల్లో నీ భర్త కూడా ఉన్నాడు అంది సునంద. నేను మీకు చెప్దామనుకుంటున్నాను మేడం, నిజంగా ఆయనకి సంబంధం ఉండదు. ఆయనకి 2 రోజుల ముందే హార్ట్ అటాక్ వచ్చిందంట. చిన్నగానే లేండి, అందుకే మా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఆయన లేకపోతే మేము ఎలా బ్రతకాలో ప్లాన్స్ చేస్తున్నారు.
దానికి నేను చంపేస్తారేమో అని భయపడ్డాను. ఆయనకి నా విషయం ఏమీ తెలియదు అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయం ఆయన దగ్గర ప్రస్తావించొద్దు అంది వేడుకగా. మేమైతే పని కట్టుకుని చెప్పాం, కానీ ఒకటి, సతీష్ మీ దగ్గర ఉండగా ఎవరైనా ఫోన్ చేయడం, ఫోన్లో ఏదైనా గొడవ పడుతున్నట్టుగా మాట్లాడడం, ఇలా ఏదైనా జరిగిందా? గుర్తు తెచ్చుకో. నిదానంగా గుర్తు తెచ్చుకుని నాకు ఫోన్ చెయ్యి అంది. కాల్ కట్ చేశాక ఆలోచిస్తోంది మౌనిక. చాలాసార్లు ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడాడు, కానీ గొడవ పట్టినట్టు అని ఆలోచిస్తోంది. దీనికి సొల్యూషన్ ఒక్కటే విక్రాంత్. సతీష్ కాల్ లిస్ట్ మొత్తం లాగండి. ఒక్కరిని కూడా వదలొద్దు. అందరినీ ఎంక్వైరీ చేయండి. ఎక్కడో ఒక చోట మనకి లీడ్ పాయింట్ దొరికేస్తుంది అంది సునంద విక్రాంత్తో. కానీ అందరినీ ఎంక్వైరీ చేయడం అంటే పైనుండి ఆర్డర్స్ కావాలేమో, ఇబ్బంది అవుతుంది అనుకుంటాను అన్నాడు. సతీష్ కాల్ లిస్ట్లో మనకి ఇబ్బంది కలిగే అంత పెద్దవాళ్ళు ఎవరు ఉండరనే అనుకుంటున్నాను. ముందు లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అని డిసైడ్ చేయి. మనకి అభ్యంతరం చెప్పే అంత పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చూడు. ఉంటే నాకు ఇన్ఫామ్ చేయి. నేను అజయ్ గారితో మాట్లాడతాను అంది. అసలు మనం ఈ పాటికి పని చేసి ఉండాల్సింది. కానీ అతనికి ఫోన్ చేసిన వాళ్ళందరినీ కూడా అనుమానించలేం కదా. నిజంగా చంపేవాడు ఇలా ఏమైనా క్లూ వదిలేస్తాడా ఏంటి అన్నాడు విక్రాంత్. హత్య జరిగిన విధానాన్ని బట్టి అది క్రిమినల్స్ చేసిన పని కాదు. ఏదో అతని మీద కోపంతో కొట్టి చంపేశారంతే. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ వదిలేస్తారు, మనకు దొరుకుతుంది. అదంతా క్లీన్ చేయడం అది చేశారు, కానీ ఎంత ఆలోచించినా ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదనిపిస్తోంది. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఒక్కరిని కూడా వదలొద్దు. మొత్తం అందరినీ లాగండి బయటికి అంది. ఈ కేసు రోజు రోజుకి కన్ఫ్యూజ్గా మారుతోంది అన్నాడు విక్రాంత్. లేదు, మనమే ఏదో వదిలేసాం. కేసుని చాలా దగ్గరగానే ఉన్నాం, కానీ అదేంటో మనం కనిపెట్టలేకపోతున్నాం అంతే. ఒకసారి కేసు ఫైల్ తీసుకురా, ముందు నుండి మళ్ళీ చూద్దాం. హత్య చేసిన వాడు మన కళ్ళ ముందే ఉన్నాడు, కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఈ కేసు మనకు సవాల్గా మారుతోంది అంది. ఈ కేసు వచ్చినప్పుడు అలా అనుకున్నాను నేను. నీ మొదటి కేసు మంచి క్రిమినల్ కేసు వచ్చింది, ఈజీగా సాల్వ్ చేసేద్దాం, దీని క్రెడిట్ అంతా మన ఇద్దరికీ వస్తుంది అనుకున్నాను. చూస్తే రోజు తిట్లు తప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వీడొక్కడు చనిపోవడంతో చాలామంది భయపడ్డారు. నేను అలా అనుకోవడానికి కారణం మౌనిక. తను మన దగ్గరికి రావడంతోటే అర్థమవుతోంది. ఈ అమ్మాయి వచ్చింది కనుక మనకు తెలిసింది. ఇలా రాకుండా భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్నాడు. అంటే ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటావు అంది సునంద. అదొక్కటే కాదుగా, ఇప్పుడు ఎవరింటికి వెళ్ళి పనిచేసినా వాళ్ళని పిలుస్తామేమో అని భయం ఉంటుంది. లేదా తాగి లేదా ఏదైనా పని దగ్గర గొడవ పడినా వాళ్ళు భయపడతారు. మనం వాడితో గొడవ పడ్డాం కదా, ఇప్పుడు మనం చంపేశామంటారేమో అని. ఒక్క చావు చాలామంది గుండెల్లో అలజడిని రేపింది. మనకు జటిలమైన కేసుగా మన ముందు నిలిచింది అన్నాడు విక్రాంత్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.